అందరికీ నమస్కారం అండి. వీటిని చిలకడ దుంపలు అంటారు. అందరికీ తెలుసు. భలే తీగా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా ప్రోటీన్ ఫుల్ అనమాట. డయాబెటీస్ ఫ్రీ. మా చిన్నప్పుడు వీటిని పొయ్యిలో నిప్పుల మీద కాల్చుకొని తినేవాళ్ళం. ఇప్పుడు నిప్పులు అవైలబుల్గా లేక దీన్ని నేను పొయ్యి మీద అట్లు వేసుకునే రేకు మీద పెట్టి కాల్చాను. అయితే ఆ నిప్పులో వేసి కాల్చిన ఫ్లేవరే వచ్చింది. బాగున్నాయి. ఇవి ఈజీగా కుక్ అయిపోతాయండి. స్టవ్ మీద పెట్టుకొని రేకు బాగా వేడి చేసి ఆ వేడి చేసిన రేకు మీద వీటిని పెట్టి అటు ఇటు తిప్పుతూ 4 వైపులా కూడా కాల్చాను. ఫస్ట్ అయితే మూత పెట్టాను, బరువైంది. ఫస్ట్ అయితే ప్రిపేర్ చేసినప్పుడు కొంచెం భయపడ్డాను. ఇలా కాలిస్తే ఇవి ఉడుకుతాయో లేదో, పచ్చిగా ఉంటాయేమో, అనవసరంగా డబ్బు పెట్టి కొనుక్కొచ్చిన చిలకడ దుంపలు వేస్ట్ అయిపోతాయేమో అని ఆలోచించాను. కానీ ఫస్ట్ టైమే ఇలాగా చేసినాను. అయినప్పటికీ కూడా బాగా చక్కగా వచ్చినాయండి. చూడండి, భలే ఉడికినాయి కదా. ఇలా ముక్కలు కోసి ఇలాగా పైన ఉన్నటువంటి ఆ తొక్క తీస్తుంటే ఈజీగా వచ్చేసిందండి. ఈ వేడివేడిగా ఉన్నప్పుడు కట్ చేశాను. పట్టుకోవడానికి కూడా కాలుతా ఉన్నాయి. అయినప్పటికీ కూడా తీసి చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. చాలా ఈజీగా వచ్చేసిందండి. పైన ఉన్న తొక్క, లోన ఉన్నటువంటి ఆ దుంప కూడా చాలా మెత్తగా ఉడికింది. ఉడకటమే కాదు, రియల్ ఫ్లేవర్ అన్నమాట. ఒరిజినల్ ఫ్లేవరు చాలా బాగుంది. అసలు పంచదార వేసుకున్నట్టుగానే అనిపించింది. చాలా తీగా బాగుంది, చాలా బాగుంది. 1/2 కేజీకి 6 దుంపలు వచ్చినాయి. 6 దుంపలు చక్కగా ఉడికించి వీటిని పక్కన పెట్టుకున్నాము. ఇదిగో చూడండి, ఒకసారి చూపిస్తున్నాను ప్రిపరేషను. రేకు వేడి చేశాను అనమాట. ఫస్ట్ రేకు వేడి చేసి దాని మీద ఈ చిలకడ దుంపలన్నింటినీ ఇలా లైన్గా పెట్టాను. పెట్టి వీటి మీద ఒక మూకుడ బోర్లించాను అనమాట. ఒక సిమ్లో పెట్టేశాను. రేకుని వేడెక్కిపోయిన తర్వాత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ వరకు పెద్ద మూకడతో కవర్ చేసి అలా ఉంచేసాను. ఆ 2-3 నిమిషాలకి ఆ వచ్చినటువంటి వేడి స్టీమ్ అయిపోయి ఇవి ఓ పక్కన ఉడికిపోయినాయి. ఉడికిపోయిన తర్వాత వీటిని మళ్ళీ రెండో వైపుకి తిప్పాను. అలాగా ఒక 10 మినిట్స్ వరకు చాలా ఓపిగ్గా, ఇబ్బంది పడకుండా అక్కడ కూర్చొని తిప్పుతూ వీటిని ఉడికించాను అనమాట. ఇది బరువుగా ఉంది, తీసేటప్పుడు చాలా ఇబ్బంది అయింది. అయినప్పటికీ కూడా కాలుతుంది కదా, ఇబ్బంది అయింది. ఇదిగో చూసారా, ఇదనమాట. దీన్ని అలా తీసేటప్పటికి వేలు కాలిపోయింది అనమాట. వంట చేస్తూ ఉన్నాను కదా, ఆ స్టవ్ మీద అవన్నీ పడిని అలా పెట్టి దీన్ని జాగ్రత్తగా మళ్ళీ పక్కగా తీసి వీటన్నిటిని కూడా ఇలా మళ్ళా వీటిని లైన్గా పేర్చాను. వేరే కాలిన వైపును కాకుండా వేరే వైపుకి మార్చి వీటిని అలా 4-5 సార్లు మార్చి కాలిస్తే అవి మనకి అచ్చంగా నిప్పుల మీద కాల్చినటువంటి చిలకడ దుంపల్లాగే వచ్చినాయి. ఇప్పుడు ఇవి బార్బిక్యూ చేసినటువంటి పొటాటోస్, స్వీట్ పొటాటోస్ అన్నమాట. అలాగే వచ్చినాయి. కొన్ని టేస్ట్లు మనకి కావాలంటే కొంచెం కష్టపడాలి. మరి ఊరికనే ఏది కూడా అవ్వదు, కష్టపడితేనే పనులు అవుతాయి. కాబట్టి కొంచెం మనం ఓపిక చేసుకుంటే మనకి నచ్చిన విధంగా ఈ స్వీట్ పొటాటోస్ని వండుకొని కాల్చుకొని తినచ్చు అన్నమాట. చూసారా ఎంత చక్కగా స్వీట్ పొటాటోస్ అన్నీ కూడా కుక్ అయిపోతున్నాయి అన్నమాట. ఇది ఈ స్వీట్ పొటాటోస్ యొక్క స్టోరీ. బాగున్నాయండి. వీటిని మేము మార్కెట్లోకి వెళ్ళి తెచ్చినప్పుడు కేవలం వీటిని వంటల్లో వేసి వండుకునే దానికంటే ఇలా వండుకు తింటాం అలవాటు అయిపోయి వంటల్లో వేసి వండుకోవట్లేదండి. వీటిని ఇలాగే వండుకొని తినేస్తున్నాం, ఉడకబెట్టుకొని తినేస్తున్నాం. ఏదైనా సీజన్ కదా, సీజన్లో వచ్చేటటువంటి స్వీట్ పొటాటోస్ని మనం ఎంజాయ్ చేయాలి. ఆ ఫ్లేవర్ని, ఆ టేస్ట్ని మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. ఉడకబెట్టుకొని తినేటటువంటి టేస్ట్ ఒకలా ఉంటుంది, కాల్చుకొని వండుకొని తినేటటువంటి టేస్ట్ ఒకలా ఉంటుంది. దేని టేస్ట్ దాందే. కూరలో ఉడికించుకున్న చిలకడ దుంప ఒక రుచి ఉంటుంది. ఇది చల్లబడిన తర్వాత తింటే కమ్మగా ఉన్నాయి. నేను అలాగే వీటన్నిటిని కూడా చల్లారిన తర్వాత తిన్నాము. బాగున్నాయి. కొన్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టాను.
బాగున్నాయండి. ఇది స్వీట్ పొటాటోస్ యొక్క స్టోరీ. ఇదిగో చూసారా, మనకి స్వీట్ పొటాటోస్ రెడీ అయిపోయింది. ఈ స్వీట్ పొటాటోస్ని మనం హ్యాపీగా మన ఫ్రెండ్స్తో మనం తినేయడమే. కొంచెం ఇది కొత్త లుక్ కదా, డిఫరెంట్గా ఉంటుంది. మనం ఈ విధంగా కట్ చేసుకొని తింటే చాలా బాగున్నాయండి. ఇవి బాగున్నాయి. ఓకేనా అండి? మరి అందరూ కూడా నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ థ్యాంక్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మరి చిలకడ దుంపల్ని ఖచ్చితంగా ఈ విధంగా రేకుల మీద కాల్చి తినండి. ఒరిజినల్ నిప్పుల మీద కాల్చిన ఫ్లేవరే వస్తుంది. ఎంజాయ్ చేయండి. ఓకేనా అండి? మీ ఫ్రెండ్స్కి కూడా ఈ విషయం చెప్పి మీరు కూడా ఈ విధంగా చిలకడ దుంపల్ని తినడానికి ట్రై చేయండి. మంచి విషయాలు ఎవరు చెప్పినా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి మనం. ఎందుకంటే జీవితం అంతా మనం లెర్నర్స్గానే ఉంటాం. ప్రతి విషయాన్ని మనం నేర్చుకుని అందరికీ కూడా తెలియపరచాలి. అలా తెలియపరిచినప్పుడు అందరికీ కూడా అన్ని విషయాలు తెలుస్తాయి. ఈరోజు యూట్యూబ్ ఉండటం వలన ఏ దేశాల వాళ్ళు, ఏ రాష్ట్రాల వాళ్ళు, ఏ ప్రాంతాల వాళ్ళు ఎలాంటి ఫుడ్ తింటున్నారు అనేది మనకి తెలుస్తుంది. అది వాళ్ళు చెప్తున్నారు. కొంతమంది ట్రెడిషనల్ వంటకాలు వండి చూపిస్తున్నారు. మనకి ఇష్టమైతే వాటిని మళ్ళీ మనం కూడా వండుకొని ఎంజాయ్ చేస్తున్నాం. అలాగే మనం చెప్పే వాటిని కూడా కొందరు ట్రై చేస్తారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు కొంతమందికి తెలియపరుస్తారు. ఆ విధంగా మన ఫుడ్ హ్యాబిట్స్ అనేవి అందరికీ తెలుస్తాయండి. థ్యాంక్ యూ.